హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక ఫిల్మీ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. అమ్మో జేడి పెద్ద కేడి అని చెప్పి చంద్రహాస్ ఫీల్ అవుతున్నట్లుగా ఒక వీడియో సంచలన వ్యాఖ్యలు అందుకుంటుంది సార్. దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా చంద్రహాస్ ఏదైతే మొన్న పాట పాడారో అందులో వల్గర్ వర్డ్స్, బూతులు, బట్ ఆ టైంలో అందరూ చప్పట్లు కొట్టారు, ఏలలు వేశారు, దాన్ని ఏమంటారు సిటీ మార్చేశారు. అంతా ఇప్పుడు అయిపోయి ఒక్కొక్కరు కొంతమంది ముభావంగా ఉండేవారు. అయితే జేడీ గారు ఎప్పుడు దండగా అలాంటి వాటికి స్పందించడు. ఆయన ఎవరిష్టం వాళ్ళదే అంటాడు. ఆయన నచ్చినట్టుగా ఆయన ఉంటాడు. ఒకరి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడు ఆయన. జనరల్గా ఆయన ఇంటర్వ్యూస్ కూడా చూడండి అలాగే ఉంటాయి. ఆయన ఎవరికైనా కొద్దిగా అంటే ఒబీడియంట్గా ఉంటారంటే సీనియర్ ఆర్టిస్ట్, చిరంజీవి గారి దగ్గర లేదంటే రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర అయితే కొంచెం అలా ఉంటుంది. మిగతా ఎవరి దగ్గరైనా ఒరే రారా పోరా అలాగే ఉంటాడు ఆయన. ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ ఒకేలాగా ఉంటాడు. సో అటువంటి ఆయనకే ఇబ్బందికరంగా అనిపించింది అంటే ఒకసారి మనం మాట్లాడుకున్నట్టు కూడా ఉన్నాం. కాకపోతే ఇప్పుడు చంద్రహాస్ ఏం చేస్తున్నాడంటే, నేను ఆ పాటను ఉంది అలా పాడాను, మీకేంటి నొప్పి, మీరు నా మీద ట్రోల్స్ చేసినప్పుడు లేని ఇది మీ ఇప్పుడేంటి అని ఎవరెవరైతే ఇప్పుడు విమర్శ చేశారో వాళ్ళందరినీ పేరున ఒక్కొక్కరిని, ఫస్ట్ ఆ జర్నలిస్ట్ని కూడా నేను అంతు చూస్తా అన్నట్టుగా ఒకటి మాట్లాడాడు. తర్వాత రకరకాలుగా ఆ జర్నలిస్ట్ కూడా మళ్ళీ ఇప్పుడు నువ్వు నాకు చూస్తావు, నీ మాటలేంటి, నీ పదజాలం ఏంటి అని చెప్పి అంటున్నారు. అయితే ఇక్కడ మళ్ళీ ఒక కాంట్రవర్సీ సబ్జెక్ట్ ఏంటంటే, ఒక స్థాయి బట్టి మనిషి మాట్లాడితే వాడిని ఎవడేమండవు, కామ్గా కింద కామెంట్స్లో పెడతారు, వదిలేస్తారు. కానీ ఒక తక్కువ స్థాయి వాళ్ళ దృష్టిలో ఈడేముందిలే బొంగు మొన్న వచ్చాడు కదా అనుకుంటే కనుక ఇంకా ఫేస్ టు ఫేస్ అటాక్స్ అవి ఇవి చేస్తారు. మరి ఇదే పెద్ద వాళ్ళు బూతులు తిట్టారుగా రాజకీయాల్లో. మరి పవన్ కళ్యాణ్ గారి భార్యని, తల్లిని అందరినీ అన్నారు కదా. ఆయన ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా. అప్పుడు ఎవరు ఎందుకు నోరెత్తలేదు? ఈ సోకాల్డ్ జర్నలిస్టులు ఎందుకు కేసు పెట్టలేదు? ఎందుకు ఇలా బూతులు తిడుతున్నారు అని చెప్పి ఎందుకు మాట్లాడలేదు చెప్పండి అమ్మా. సో జగన్మోహన్ రెడ్డి గారు అని టీం అంటే అప్పుడు ఆయన గవర్నమెంట్ ఉంది కాబట్టి భయం వీళ్ళందరికీ. ఇప్పుడు ఈయన వెనక ఎవరు లేదు కదా. ఏమంటే బుల్లితెర ప్రభాకర్ గారు తాలూకు కదా, ప్రభాకర్ అన్న ఏదో సోగా ఉండే వ్యక్తి, ఏదో ఆర్టిస్టు, ఆయన కూడా ఈయనకి పెద్ద బిల్డప్ ఏంటి అనే ధోరణిలో కదా వీళ్ళందరూ కేసులు వేయడం కానీ గట్టిగా మాట్లాడడం కానీ చేస్తున్నారు. అంటే పబ్లిసిటీని బట్టి విలువిస్తారు అంటారా? ఎగ్జాక్ట్లీ. స్టేచర్ బట్టి నాట్ పబ్లిసిటీ. ఆడొక స్టేచరు, ఒక రేంజు, అమ్మో వాడితో పెట్టుకుంటే మనకి రిస్క్ రా అనుకున్నోడికైతే ఈ కామెంట్స్ ఓపెన్గా ఉండవు. ఇప్పుడు ఆ జర్నలిస్టు చంద్రహాస్ ఇచ్చిన కామెంట్ మళ్ళీ కింద పెట్టి ఏంటమ్మా నువ్వు నాకు చేస్తావా, సరే చూసుకుందాంలే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అలాగే అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు? నాగ చైతన్య గారిని, నాగార్జున గారిని, ఆవిడ సురేఖ గారు మాట్లాడినప్పుడు, లేదా అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ వాళ్ళు మాట్లాడినప్పుడు అప్పుడు కూడా ఇండస్ట్రీ వాళ్ళే కదా. అప్పుడు మరి ఎందుకు వీళ్ళందరూ రాలేదు తెర మీదకి కదా? సో అక్కడ కూడా అదొక కోణం ఉంటుంది. కింద స్థాయి అంటే ఏట్రా కళ్ళు కనబడలేదా అంటారు. అదే పెద్ద స్థాయి అంటే చూసుకోలేదు, సారీ పర్లేదు సార్. చూసారా, మనిషి బట్టి, మనిషి రేంజ్ బట్టి, వాడి తాహత బట్టి, వాడికి ఉండే బ్యాక్గ్రౌండ్ బట్టి మన రెస్పాన్స్ కూడా మారిపోతూ ఉంటుంది. మేబీ ఆ చంద్రహాసన్ నేను వెనకేసుకు రావట్లేదు కానీ అలాంటి ధోరణిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, లేదనట్లేదు. అందువల్ల చంద్రహాస్ మాట్లాడింది తప్పే, బూతే. ఇప్పుడేంటి, ఆయన అలా పాడడం వల్ల అనవసరంగా ప్రభాకర్ గారిని నిందిస్తున్నారు. నీ తల్లిదండ్రులు ఏంటి ఇలా నేర్పారని. ఆ ప్రభాకర్ గారి శ్రీమతి గారిని అందరూ గొప్ప పెంచారా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు ఈ నెల బిహేవ్ చేసిన, ఒకవేళ తప్పే కానీ జరిగితే. కాకపోతే ఇదంతా ఒక పబ్లిసిటీ స్టంట్ లాగా నాకు అనిపిస్తుంది. మరి ఇది ముందుకు ఎటుపోతుందో వెయిట్ అండ్ సీ. ఏదేమైనప్పటికీ సార్, అలా సాంగ్ పాడుతున్నప్పుడు తప్పు అని ఆ రోజే ఖండించాల్సింది పోయి ఇప్పుడు మళ్ళీ కాంట్రవర్సీలో వీడియో చేసి పెట్టడం అనేది వాళ్ళకే తెలియాలి. అంతే. థ్యాంక్ యూ సార్.